హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మనం షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుందామండి. మనం ఫస్ట్ షుగర్ పైన మనం నెగటివ్ థాట్ అనేది తీసేయాలి. ఎందుకంటే షుగర్ అనేది ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. కాకపోతే అది కొంతమందికి తొందరగా బయటపడుతుంది, కొంతమందికి లేటుగా బయటపడుతుంది. ఫస్ట్ షుగర్ వచ్చింది అనగానే టెన్షన్ పడకండి. దానికి ఎలా డైట్ చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనము చూద్దాం. ఫస్ట్ షుగర్ వ్యాధి ఎలా వస్తుందో చూద్దాం. షుగర్ వ్యాధి శరీరంలోని రక్తంలో మనకు చక్కెర స్థాయి అనేది పెరిగిపోతుందండి. అప్పుడు మనకు షుగర్ వ్యాధి అనేది వస్తుంది. ఈ శరీరంలో ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోతే, లేకపోతే తగినంత మన శరీరానికి కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుందంట. ఇది ముఖ్యంగా మనకు ఎక్కువగా వంశపారంగా రావడానికి అవకాశం ఎక్కువ ఉందంటండి మనకు ఈ షుగర్ వ్యాధి. మళ్ళీ శ్రమ అంటే ఎక్కువ వర్క్ చేయకపోవడము, ఎక్కువ బద్ధకంగా కూర్చోవడము, ఎప్పుడు పడుకోవడము, అట్లా అంటే మనము వీలైనంత వరకు పని చేసుకుంటూ యాక్టివ్గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి షుగర్ వ్యాధి రాకుండా మనకు ఉంటుందండి. ఫస్ట్ మనకు షుగర్ వచ్చింది, మనకు బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనగానే కాకరకాయని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ వారానికి ఒకసారి కాకరకాయ తినడం అలవాటు చేసుకోండి. కాకరకాయ జ్యూస్ కానీ, ఫ్రై కానీ. ఇంకా మనకు ఈ నాన్ వెజ్ ఎక్కువ తినకండి, తగ్గించండి. ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా తినాలి. ఈ కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు తగ్గించాలండి. వాకింగ్కి వెళ్ళండి, బరువు తగ్గించుకోండి. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు నీరసంగా అలసిపోయినట్లు ఉంటారండి. ఒక గంటకు ఒకసారైనా ఏదో ఒక ఆహారం తీసుకోండి. వీలైనంత వరకు ఫ్రూట్స్ బాగా తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బ్యూటీ టిప్స్, ఫ్యాషన్, కుకింగ్, ట్రావెలింగ్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్, షాపింగ్ రివ్యూసే కాకుండా మినీ వ్లాగ్స్ కూడా ఉంటాయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం లభిస్తుందండి. దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.